హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెక్లెస్ రోడ్లో తిరిగే డబుల్ డక్కర్ బస్ ఎప్పుడైనా ఎక్కారా? లేదంటే ఈ వీకెండే ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఫ్రీ అండి, ఎటువంటి ఛార్జెస్ లేవు. ఇంకా దీని గురించి డీటెయిల్స్ అన్నీ వీడియోలో చెప్తూ ఉంటాను. ముందుగా ఈ డబుల్ డక్కర్ బస్కి ఒక 3 స్టాప్స్ ఉన్నాయండి. ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఇక్కడ నెక్లెస్ రోడ్లో ఉండే లేక్ ఫ్రంట్ పార్క్ అనమాట. సో ఈ ప్లేస్లో ఈవినింగ్ 3:30కి బస్సు స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ 1 అవర్కి ఈ ప్లేస్కి బస్సు వస్తుంది అనమాట. మేమైతే ఇక్కడ 4:30కి ఎక్కాము లేక్ ఫ్రంట్ పార్క్ దగ్గర. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ పక్కనే ఒకటి జలవిహార్ అని చెప్పేసి ఒక వాటర్ పార్క్ ఉంది. ఈ డబుల్ డక్కర్ బస్సెస్ని తెలంగాణ టూరిజంలో భాగంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ 2023లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది కదా, ఆ స్టాచ్యూ ఆపోజిట్లో పివి నరసింహారావు గారి స్టాచ్యూ ఒకటి ఉంటుంది. సో దాని పక్కన ఒక లేన్ ఉంటుంది. ఆ లేన్నే పివి నరసింహారావు మార్గ్, పివిఎన్ఆర్ మార్గ్ అని వస్తుంది గూగుల్లో. ఆ లేన్ అనమాట ఇదంతా. సో ఆ లేన్లో లోపలికి వస్తే మనకి ఇక్కడ లేక్ ఫ్రంట్ పార్క్ అని ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే బస్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా వీకెండ్ ఈవినింగ్ ఇక్కడ ట్యాంక్ బండ్ సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ డబల్ డక్కర్ బస్ ఎక్కి నెక్లెస్ రోడ్ అంతా తిరిగి చూడండి, చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ, ఇంకా పివి నరసింహారావు గారి స్టాచ్యూ. ఇప్పుడు బస్సులో కూర్చున్న తర్వాత నేను రైట్ సైడ్ చూపిస్తున్నాను. అంబేద్కర్ గారి స్టాచ్యూ తర్వాత మనకి ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ కూడా చూడొచ్చు. చాలామందికి తెలిసే ఉంటుంది ఎన్టీఆర్ గార్డెన్స్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి హుస్సేన్ సాగర్. ఇంక ఇక్కడంతా మనకి ట్యాంక్ బండ్ వ్యూ కనిపిస్తుంది, బుద్ధ విగ్రహం. అండ్ ఇది వీకెండ్ అవ్వడం వల్ల చాలా రష్ కూడా ఉంది రోడ్ అంతా. ఇక్కడ లుంబిని పార్క్ వ్యూ చూడొచ్చు. సో ఎక్కడ దిగడానికి అనేది ఏమీ లేదు, జస్ట్ అలా వ్యూ చూడడానికి. ఒకవేళ దిగాలి అంటే ఇక్కడ అమరవీరుల స్మారకం దగ్గర దిగొచ్చు. దిగేసి ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ కానీ ఇక్కడ లుంబిని పార్క్ కానీ చూసుకొని మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత, బస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కి నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చు అన్నీ. చూస్తున్నారు కదా, మన సెక్రటేరియట్ ఇది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం, హైదరాబాద్. సో ఇక్కడ సెక్రటేరియట్ పక్కనే అమరవీరుల స్మారక చిహ్నం ఉంటుంది కదా, సో అక్కడే సెకండ్ స్టాప్ అనమాట. సో ఈ ప్లేస్లో చాలామంది బస్ ఎక్కచ్చండి. సో ఇక్కడ వెయిట్ చేస్తే బస్ వస్తుంది. 3:40, 4:40 అలా 1 అవర్కి ఒకసారి బస్సు ఇక్కడ వస్తుంది, కొంచెం 10 నిమిషాలు అటు ఇటుగా. సో ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం కనిపిస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట. సో ఇక్కడ వచ్చేసి చిన్న పార్క్ లాగా ఉంది. అండ్ ఇక్కడ కాకా గారి విగ్రహం కూడా చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఇదంతా ట్యాంక్ బండ్ వ్యూ కనిపిస్తుంది, చూడొచ్చు. ఈ హుస్సేన్ సాగర్ అనేది ఒక ఆర్టిఫిషియల్ లేక్, అంటే కట్టించబడిన లేక్, ఇది న్యాచురల్ది కాదు. కుతుబ్ షాహీలు పరిపాలించే టైంలో హైదరాబాద్ ప్రజల నీటి అవసరతల కోసం అని చెప్పేసి ఈ హుస్సేన్ సాగర్ సరస్సును కట్టించడం జరిగింది. సో హుస్సేన్ షావలి అనే అతను కట్టించాడు కాబట్టి ఆ పేరు హుస్సేన్ సాగర్గా పెట్టారనమాట. సో ఇక్కడ రైట్ సైడ్ అంతా చూస్తున్నారు కదా, చాలా విగ్రహాలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన, అంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించిన గౌతమిపుత్ర శాతకర్ణి, అలాగే రుద్రమాదేవి, అలాగే తానీషా, ఇంకా అసఫ్జా 6 ఈ విగ్రహాలు ఉన్నాయి. అలాగే తెలంగాణ సాయుధ పోరాటం కోసం పోరాడిన వీరుల విగ్రహాలు ఉన్నాయి. కవులు, కళాకారుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హుస్సేన్ సాగర్ లేక్ పార్క్, చిన్న పార్క్లా ఉంది. సో హైదరాబాద్ సికింద్రాబాద్ని కలుపుతూ ఉండేది ఈ హుస్సేన్ సాగర్ లేక్ అనమాట. సో ఈ వ్యూ తర్వాత మనకి నెక్స్ట్ 3rd స్టాప్ వస్తుంది. ఇప్పటివరకు 2 స్టాప్స్ చెప్పా కదా, ఇదే అండి 3rd స్టాప్, సంజీవయ్య చిల్డ్రన్ పార్క్. సో ఈ పార్క్ దగ్గర ఒక 2-3 మినిట్స్ ఆగుతుంది బస్సు. సో మొత్తానికి డబల్ డెక్కర్ బస్కి 3 స్టాప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి లేక్ ఫ్రంట్ పార్క్, సెకండ్ వచ్చేసి తెలంగాణ అమరవీరుల స్మారకం, థర్డ్ వన్ సంజీవయ్య పార్క్. సో ఈ 3 స్టాప్స్లో ఏదో ఒక ప్లేస్లో ఉండి ఈ బస్ కోసం వెయిట్ చేస్తే ఒక 10 నిమిషాలు అటు ఇటుగా బస్ వస్తుంది. చక్కగా ఏ టికెట్ లేకుండా
ఈ చుట్టూ నెక్లెస్ రోడ్ చుట్టూ అంతా తిరిగి చూడొచ్చు. చూస్తున్నారు కదా, సంజీవయ్య పార్క్ తర్వాత ఒక చిన్న థ్రిల్ సిటీ అని చెప్పేసి కూడా ఉంది. మీరు ఎన్నో యూట్యూబ్ వీడియోస్ కూడా చూసుంటారు థ్రిల్ సిటీ గురించి. సో ఆ థ్రిల్ సిటీ ఇక్కడ ఉందండి. దీని తర్వాత మళ్ళీ థ్రిల్ సిటీకి సంబంధించిన పార్క్ ఇదంతా. సో ఈ పార్క్ తర్వాత ఇంకా మళ్ళీ లేక్ ఫ్రంట్ పార్కే వచ్చేస్తుంది. సో ఒక రౌండ్ అంతా చుట్టేసాం మనము. మేము వెళ్ళిన రోజు ఎస్ జైపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా అక్కడ చిన్న ఫంక్షన్ లాగా జరుగుతుంది. ఇది స్ఫూర్తి స్థల్, ఎస్ జైపాల్ రెడ్డి గారి స్మారకం. సో ఇక్కడ చిన్న ఫంక్షన్ అయిందండి ఆయన బర్త్డే సందర్భంగా. సో ఈ స్ఫూర్తి స్థల్ దాటగానే మళ్ళీ లేక్ ఫ్రంట్ పార్క్ వచ్చేస్తుందండి. సో చుట్టూ మనం ఒక రౌండ్ అయితే కొట్టేసాం నెక్లెస్ రోడ్ చుట్టూ. సో ఈ లేక్ ఫ్రంట్ పార్క్ చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడ పక్కన ఉండే ఈ పార్కింగ్ ప్లేస్లో చూస్తున్నారు కదా, ఇక్కడ కార్స్ బైక్స్ అన్నీ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ పార్క్ చేసుకొని లేక్ ఫ్రంట్ పార్క్ చూసుకొని ఆ తర్వాత ఈ డబుల్ డెక్కర్ బస్ ఎక్కేసి మన నెక్లెస్ రోడ్ అంతా చూసి మళ్ళీ ఇదే లేక్ ఫ్రంట్ పార్క్ దగ్గర దిగి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసమని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరో వీడియోలో ఈ లేక్ ఫ్రంట్ పార్క్ కూడా చూపిస్తాను. బాయ్ బాయ్.